నమస్తే. గ్రూప్ 1 రిజల్ట్స్ పైన దుమారం ఇంకా నడుస్తూనే ఉన్నది. సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఒక తీర్పునివ్వడం, నియామకాలు చేపట్టుకోవచ్చు కానీ తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని చెప్పడంతో రాత్రికి రాత్రి అర్ధరాత్రి టీజీపీఎస్సీ నిన్న ర్యాంకులు ప్రకటించింది. ఆర్డీఓలు ఎంతమంది, డిఎస్పీలు ఎంతమంది, డిప్యూటీ కలెక్టర్లు ఎంతమంది అని ఒక లిస్ట్ బయటకు వచ్చింది. సో ఆ లిస్టు మన ముందున్నది. ఇదే ఆ లిస్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 డేటెడ్ 19/2/2024 రిజల్ట్స్ నోటిఫికేషన్ ఇదంతా ఉన్నది. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఒక 10 గంటలో 12 గంటలు ఆగి తెల్లారి ప్రశాంతంగా అవసరమైతే ముఖ్యమంత్రి చేతనే రిలీజ్ చేయిస్తేనే అయిపోతుంది కదా. సరే, అది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు కదా, మరి ఆ రకంగానే చాలా గ్రాండ్గా దాదాపు 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది, జరిగిన ఎగ్జామ్ ఇది, వచ్చిన రిజల్ట్స్ ఇవి. మరి ఆ స్థాయిలో పెద్ద ఎత్తున చేయొచ్చు కదా. ఎవరైతే నిరుద్యోగులు మేము నష్టపోయామని భావిస్తున్నారో వాళ్ళంతా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, మొత్తం అంతా తప్పుల తడకని వాళ్ళు అంటున్నారు. సరే, ఏది ఏమైనా వచ్చిన దాంట్లో ఈ ఫస్ట్ పేజ్ వైరల్ అవుతున్నది. ఒకసారి చూడండి. మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఇది మెయిన్స్ కాదు, మియాన్స్ ఏదో రాసినారు. ఇది అర్థం కావట్లేదు నాకు కూడా. మెయిన్సా, మియాన్సా, లేకపోతే ఏదైనా చైనీస్ లాంగ్వేజా అర్థం కాలేదు. మెయిన్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నది. MAINS ఉండాల్సిన దగ్గర MIAINS అని రాశారు. అంటే ఇది రాత్రికి రాత్రి మరి ఇది ప్రింటింగ్లో తేడానా మరి ఇది? ఎందుకంటే ఇది చాలా ఇంత పెద్ద దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, అగెనెస్ట్ AGAINST రావాల్సిన దగ్గర AGAISNT అని పడింది. అగెనెస్ట్ ది స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉన్నది. సో ఈ అర్ధరాత్రి రిజల్ట్స్ ఇస్తే ఇట్లనే ఉంటుందని సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇది ఒక భాగం అయితే ఇంకా చాలా అంశాలు ఇందులో తప్పులు ఉన్నాయి. రిజర్వ్డ్ కేటగిరీలో నాన్ లోకల్స్ని తీసుకొచ్చి పెట్టారు, లోకల్లో నాన్ లోకల్ పెట్టారు అన్న ఒక ఇది కూడా వినబడుతున్నది. అండ్ కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ నెంబర్ 18, సెంటర్ నెంబర్ 19 విషయంలో ఇంకా 2-3 సెంటర్ల విషయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. చాలామందికి ఏదో జరిగింది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద ముందు నుంచి కొట్లాడుతున్నారు పృథ్వీరాజ్ యాదవ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు. ఇద్దరితో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇద్దరికి నమస్తే, జై తెలంగాణ. ముందుగా ఏం జరిగిందన్న, మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా మేము చేసినాము, జస్ట్ కోర్టు తీర్పు రాగానే ఇన్ని అవర్స్లోని రిజల్ట్స్ కూడా ప్రకటించినాము అని టీజీపీఎస్సీ చెప్తున్నది. ఇంకా మీకు ఏం అనుమానం ఉంది? మీకు ఏం కనిపిస్తున్నది? తప్పుల తడకాని అప్పుడే చెప్పినాము, ఇప్పుడు తిప్పల కుప్ప అయిపోయింది. మళ్ళా పిల్లలందరికీ మళ్ళా ఇప్పుడు దాదాపు 14 years, అంతకుముందు ఒక 3-4 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతారు. దాదాపు 18 ఏళ్ల నుంచి తెలంగాణ యువతరం మీద ఇది ఒక రాజకీయపరమైన శాపం లెక్కనే ఉన్నది కంప్లీట్గా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాయేమో మనం గతంలో చూసినాం. పేపర్ లీకులు, పుట్నాలు పల్లీలు లెక్క బయట కాగితాలు అమ్మినట్టుగా జిరాక్స్ సెంటర్ల కాడ చేసిండు. తర్వాత మళ్ళా తంబు లేకుంటే దాని ఒక కథ అయింది, 2 సార్లు అయిపోయి మళ్ళా పెట్టిన తర్వాత కూడా ఇది కూడా మొత్తం జడ్జి 220 పేజీల సింగిల్ జడ్జి మొత్తం దాని అంతా క్లియర్ కట్ గా ఒక్కొక్కటి చెప్పి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సెంటర్స్ కి సంబంధించి 18, 19 కావచ్చు 71 పోస్టులు ఒకటే దాంట్లో వచ్చి అసలు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరికి అకౌంటబిలిటీ లేదు కదా, బాధ్యత లేనట్టుగా మొత్తం చేసిరు అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత కూడా ఎంత గే మిస్టేక్ ఉంటుంది అక్కడ. మెయిన్స్ అనే వాటి కూడా దీంతో ఏంటంటే ఇప్పుడు దాని లోపడిపోతే ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఇప్పుడు మెయిన్స్ అంటే ఏదో టైప్ చేస్తుంటే కొంచెం అటు ఇటు అయిందేమో కాదబ్బా, ఇది కూడా నాన్ సీరియస్ ఉంటే నువ్వు రిజల్ట్స్ గురించి ఏం సీరియస్ ఉన్నట్టు వీళ్ళు అసలు రాత్రి ఇది ఏంది ఆగమేఘాల మీద చేసుడు ఏంది. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారట. ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు, బయట ఉన్నట్టు 21,075 మంది రాసిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్పి మళ్ళీ 17 మంది ఎక్కువ రిజల్ట్స్ బయట పెట్టిరంటే అక్కడనే నీకు హాల్ టికెట్స్ ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి అసలు ఎందుకు పెట్టిరు మీరు? ట్రాన్స్పరెంట్ గా వాటి కూడా బయటికి ఉండాలా లేదా? సెంటర్స్ వైజ్ గా ఎట్లున్నది, సీరియల్ నంబర్స్ కింది మీదకి వచ్చినాయి కూడా అటువంటి కూడా రిజల్ట్స్ ఉన్నాయి కదా, పక్కకే మార్క్స్ పెట్టుకున్నట్టు కూడా. అంటే ఇందులో 2 ఉంటాయి. అసలు తప్పు జరగడమా లేకపోతే రాత్రికి రాత్రి ఇవ్వడంలో కొంత ఏమైనా జాప్యం జరిగి ఉండొచ్చు? లేదు, టోటల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వీళ్ళు కావాలని ఎక్కడో ఇంటెన్షన్స్, వీళ్ళ రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చుకొని పెట్టిండ్రు ఇల్లీగల్ గా అనేది చాలా క్లియర్ కట్ కనబడ్డది. అది గత జడ్జిమెంట్ లో కూడా ఉన్నది. మరి ఏమైందేమో తెలియదు. అది 220 పేజీలది, అది 20-30 నిమిషాల లోపట్నే క్లోజ్ అయినట్టుగా చేసి మమ అనిపించారు.
అసలు వీళ్ళకి ఏం చేతనైతే లేదు. యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీకే వీళ్ళకి ఇచ్చేసాలి. ఇప్పుడు ఎంక్వైరీ నా చేత కాదని చెప్పని ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకుపోయి సిబిఐకి ఎట్లయితే ఇచ్చిండో అట్లా ఇది కూడా తీసుకుపోయి యూపీఎస్సీకి ఇస్తే పీడ అవుతుంది. సంవత్సరం వీళ్ళకి ఎగ్జామ్స్ ప్రాపర్ కండక్ట్ చేసేందుకనగా తినాలి. మొత్తం నువ్వు ఏ లైన్ లో ఎక్కడ ఏది చూసినా కానీ కంప్లీట్ గా గతంలో చేసినటువంటి మిస్టేక్స్ లిస్ట్ క్లియర్ గా ప్రకటించారు కదా. హాల్ టికెట్ నెంబర్ ఉన్నది, సెలెక్టెడ్ పేర్లు ఎక్కడ ఉన్నాయి, కేటగిరీ ఏది, రిజర్వేషన్ కేటగిరీ, హాల్ టికెట్ చూస్తే పేరు వస్తుంది కదా. కాదు కదా, మొత్తం నువ్వు ట్రాన్స్పరెంట్ కంప్లీట్ గా ముంగడ పెట్టాలి కదా. ఎవరికి ఏ పోస్ట్ వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్, లేకపోతే నార్మలా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, లోకలా, నాన్ లోకలా, మొత్తం కంప్లీట్ గా ఉండాలి కదా. ఈ దాపరికం ఎందుకు అంటున్నా? నువ్వు కాబోయే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు వీళ్ళంతా నువ్వు రాష్ట్రాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం నడపాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళే నువ్వు ఇంత దాపరికంగా పెట్టి దొంగతనంగా పెట్టాల్సిన అవసరం ఏంటిది? ఉరికి పోయి కేవిట్ వేసిరు. ఇప్పుడు దేనికి కరెక్టే ఉంటుంది. సుప్రీం కోర్టులో కేవిట్ వేసి పడేసారు. ఇప్పుడు కేవిట్ ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఉన్నది, ఇప్పుడు వేసిండ్రు. ఎందుకు నీకు అంత భయం ఎందుకు? కేవిట్ ఈజ్ filed in the Supreme Court by TGPSC regarding Group 1 issue, anticipating the future cases that may be filed by the students. వాళ్ళకు వేస్తే వీళ్ళ వాదన వినకుండా అంత భయం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ కూడా 2018 లో నీకు ఏపీఎస్సీ లో కూడా సేమ్ అట్లనే అట్లా జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళు కోర్టుల కేసెస్ 2 years నుంచి అసలు ఎవరు అపియర్ కూడా అయితే లేదు కోర్టుల వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తారు వీళ్ళు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఆల్రెడీ ఢిల్లీకి ఇలా పొద్దున పిటిషన్ ఆల్రెడీ సుప్రీం కోర్టులోకి పోయి ఉన్నది. అనేది ఏంటంటే ఇంత ట్రౌమాలో ఉన్నారు మొత్తం అసలు నిరుద్యోగులు మొత్తం కంప్లీట్ గా. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ సైడ్ ఆలోచించి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి నేను కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి టీజీపీఎస్సీ ఆర్ సంథింగ్ వాళ్ళు ఏమంటారంటే 14 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ రాక, ఇంతవరకు గ్రూప్ 1 లేక, అరే మరి రాత్రికి రాత్రి ఇచ్చారంటే మరి ఏం చేయాలా? ఇది తక్షణం ర్యాంక్స్ ప్రకటిస్తేనే కదా పిల్లలకి న్యాయం జరిగేది. ఇంకా 14 ఏళ్ళు నెక్స్ట్ 15th కే కదా ఉన్నది. ఇంకా 14-15 రోజులు అయితే నీకు ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది కదా. మరి అప్పటిదాకా ఎందుకు ఆగవు? ఇడో దిక్కు 21,000 మంది అయితే మొత్తుకుంటారు కదా, లక్షలాది మందికి అదే కదా ఉన్నది అంతా. రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కొట్లాడారు? ఇది ప్రాపర్ గా జరగాలి. వందలాది మందికి హాల్ టికెట్ నెంబర్ ముంగడ బెంచోనికి, వెనుక బెంచోనికి, పక్క బెంచోనికి, ముందు బెంచోనికి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకు రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని సెంటర్లు ఇప్పుడు కూడా మళ్ళీ మనం చెప్తున్నాం, ఇప్పుడు వచ్చిన వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ లో కూడా వాళ్ళు ప్రకటించిన సేమ్ ఈ రిజల్ట్ లో కూడా దీంట్లో కూడా 70 మందికి 2 సెంటర్లు కోటి మొదటి నుంచి చెప్తున్నది అదే కదా. ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 41, ఒక దాంట్లో 30, 71 మంది సీరియల్ గా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లోనే ఉన్నాయి కదా. మరి ఇవన్నీ తప్పుల తడకలు మొత్తం ఇవన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఇదంతా రాజకీయంగా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పోయి ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో చాలా మటుకు అంటే జుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు కూడా పాలిటీషియన్స్ దగ్గరికి వీళ్ళు బోర్డు కానీ వాళ్ళు వీళ్ళకి వచ్చి కానీ ఉండదు. నిజంగానే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కావచ్చు, ఏమైనా ఫండింగ్ కావచ్చు, ఏమైనా బిల్డింగ్స్ అలా కట్టాలంటే ఇట్ షుడ్ బి టీమ్ వర్క్. ఇండివిజువల్స్ కలిసేది ఉండదు ఎప్పుడు. సీజే అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా. అదేందో మన దగ్గర కొద్దిగా డిఫరెంట్ గా ఇది చూడండి. ఇంత ముందు ఇప్పుడు మీరు మ్యాప్ పెట్టిగా క్లియర్ కట్ కనబడుతుంది చూడండి. సెంటర్ నెంబర్ 18 సెంటర్ నెంబర్ 18 40 మందికి వచ్చినాయి. 41 అది సెంటర్ నెంబర్ 19 30 అంటే ఇది ఇక్కడ ఈ బార్డర్ 40 ఉంది కదా. సెంటర్ నెంబర్ 27 లో కూడా అంత మంది వచ్చిందా? అంత మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న చూడండి ఇప్పుడు సీరియల్స్ పక్క పక్కకు ఉన్న నెంబర్స్ కి వచ్చినటువంటి ఈ రోజు ఇవి ఉన్నాయి చూడండి. సేమ్ నెంబర్స్ ఇదే కదా. 19-20కి ర్యాంక్స్ ఇక్కడ 21, 22, 50, 51, ఇగో 36, 37 అంత పక్క పక్క నెంబర్లే కదా. ఇవే కదా ఇవన్నీ 91, 93, 94 సింగిల్ జడ్జి చూపించిన. ఇప్పుడు రావద్దన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా? అంటే ఇంత ఏదో ఎక్కడో దగ్గర ఉంటే వేరే విషయం, కానీ ఇంత క్లియర్ 100 మందికి ఉన్నాయి. ఇట్లా 100 మంది కదా లాస్ట్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఇక్కడ కూడా చూపించినాం. దాదాపు 600-700 మందికి పైన ఉన్నాయి అట్లా. అవన్నీ కదా ఇక్కడ కూర్చోబెట్టి చూపిస్తున్నాయి. ఇవన్నీ చూసే కదా సింగిల్ జడ్జి ఇదంతా ప్రాపర్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి, దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పని ఇచ్చిన జడ్జిమెంట్ కూడా దాన్ని బేసిస్ చేసుకుని ఇచ్చింది కదా. సో నువ్వు దాదాపు అంటే ఒక 3 నెలలు సంబంధించి కావచ్చు, 30 గంటలు, more than 30 hours క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, డిస్కషన్ జరిగిన తర్వాత ఇస్తే దాన్ని 30 నిమిషాల్లో కూడా మొన్న ఇన్నర్ మరి ఏమిన్నర్ ఏమో తెలియదు కానీ దాని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇది సివిల్ అది మన యూపీఎస్సీ రిజల్ట్స్. A total number of 1009 candidates have been recommended for appointment as per following breakup. So వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అని రిజల్ట్స్ ఇట్లా ఎంతమంది కేటగిరీ వైజ్ ఇచ్చినట్టున్నారు. మొత్తం ఉన్నాయి. ఇక పేర్లు కూడా ఉంటాయి, కంప్లీట్ గా పేర్లు ఉంటాయి, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాంతమోడు ఏం సంగతి మొత్తం ఉంటాయి కంప్లీట్ గా దాంట్లో అంతా. యూపీఎస్సీ ఇప్పుడు ప్రాథమికంగా మనం ఎనాలిసిస్ చేయాల్సింది మీరు ఇట్రండి. ఇప్పుడు ప్రజలకు అర్థం కావడానికి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. లక్షల మంది రాస్తే 100 ఉద్యోగాలు ఉంటాయి. మీ కెమెరా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిజల్ట్ ప్రకటించేటప్పుడు
ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది ప్రకటించాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అనేది ర్యాంక్ కాదు. ఓకే, ఇది కామన్ మ్యాన్ కి అడుగుతున్నాం మనము. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ పోటీ పరీక్షల్లో ఈ పలానా హాల్ టికెట్ నెంబర్ ఎవరు, పలానా హాల్ టికెట్ నెంబర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులతో ఆయన 1వ నెంబర్ పోస్ట్ అంటే ఏంది, డిఎస్పీయా డిప్యూటీ కలెక్టరా చెప్పాలి, వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఫిజికల్ హ్యాండిక్యాప్డా మహిళనా చెప్పాలి. సెకండ్ వాళ్ళు ఏ జోన్ లో అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఏ జోన్ లో పోస్ట్ ఇస్తున్నారు, అదంతా చెప్పాలా? అంటే అది చెప్పకుండా ఇది గ్రహాంతర వాసులకాను ఎక్కడో చంద్రమండలంలో కోడింగ్ డీకోడింగ్, ఇది రాకాను ఐఎస్ఐ ఏజెంట్లకు మధ్య జరిగే కూడా. టీజీపీఎస్సీ లక్షల మంది అప్లై చేసుకొని 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే సపోజ్ ఈ పలానా హాల్ టికెట్ నెంబర్ 1030 అతనికి 1వ నెంబర్ పోస్ట్ వచ్చింది. ఈ 1030 240901030 అనేది తెలుసు కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ అతనికి ప్రజలందరికీ తెలియాలి కదా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది సీక్రెట్ కోడ్ కాదు కదా, ఆయన రా రిక్రూట్మెంట్ కాదు. ఇది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో ఎవరు పనిచేస్తున్నారో ఎవరికి తెలియదు, వాళ్ళని ఎవరు రిక్రూట్ చేస్తున్నారో కూడా తెలియదు. ఇది తెలంగాణ ప్రజలందరి జీవితాలు బాగు చేయడానికి 563 మంది ప్రభుత్వ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు ఇంపార్టెంట్ పోస్టులు రిక్రూట్ చేసినప్పుడు మీరు వీళ్ళ వివరాలు ఎందుకు పెట్టట్లేదు అంటే అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇది టెక్నికల్ మిర్రర్ గా మియాన్స్. ఇక్కడ ఎగైనెస్ట్ టీజీపీఎస్సీ లో పనిచేసే అభ్యర్థులు రిలీజ్ చేసేటప్పుడు కనీసం మెయిన్ స్పెల్లింగ్ ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసిరంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఇప్పుడు అన్నం మెతుకు ఒకటి పట్టుకుంటే తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మేము కొంత అనాలిసిస్ చేస్తే ఇది ఓపెన్ ఛాలెంజ్, ఇది చూడండి, ఇది పిల్లలందరూ ఇప్పుడు రీసెర్చ్ చేసి మాకు ఇప్పుడు 3వ నెంబర్ ర్యాంక్ ఉదాహరణకి ఇది పక్కన పెట్టండి, ఇది నేను చెప్తాను చూడండి, 24034 ఈ 3వ నెంబర్ ర్యాంక్ కి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ 535 మార్కులు ఓసీ ఇది. అయితే ఇక్కడ మొత్తం టీజీపీఎస్సీ స్టేట్ మొత్తాన్ని 2 డివైడ్ చేసింది, ఒకటి మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2, మొత్తం 2 పోస్టులు రావాలి. ఈ 9 నెంబర్ కోడ్ ఏందనేది అంటే పిల్లలు ఏం చెప్తున్నారంటే నాన్ లోకల్ అంటే నాన్ తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి రూల్ ఏమిటంటే చూడండి, మనకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో మీరు చూడండి అది వాళ్ళు ఏమని చెప్తారు అప్పుడు అర్థమవుతుంది అసలు. ఇది టీజీపీఎస్సీ local reservation 95% is applicable to all posts notified under multi-zone 1 and multi-zone 2 respectively, is applicable as per para number 8 of GOMS number 124 General Administration Department. So 95% seats అన్ని కూడా multi-zone 1 and multi-zone 2 వాళ్ళకే చెందుతాయి, వాళ్ళంతా లోకల్. ఈ 563 పోస్టులలో ఓన్లీ 5% పోస్టులు అంటే 28 పోస్టులు మాత్రమే మెరిట్ ప్రకారం అది 5%. ఇప్పుడు మీరు లిస్ట్ లో మీరు అంటున్నది ఇప్పుడు ఇది నాన్ లోకలా అంటే నాన్ తెలంగాణ వాళ్ళు ఎవరు థర్డ్ ర్యాంకర్ కానీ ఇప్పుడు థర్డ్ ర్యాంకర్ నాన్ లోకల్ అంటే 5% 95 ఇక్కడ చూడండి అతను నాన్ లోకల్ అంటే 5% లోపే వస్తాడు, 5% లోపే రావాలి. అబ్బాయికి 535 మార్కులు వచ్చినాయి కరెక్టే. అదే విధంగా 20వ ర్యాంక్ తీయండి, 20వ ర్యాంకు 2409007 పోలీసర్ కేటగిరీ 2 అబ్బాయికి 512 మార్కులు వచ్చినాయి. 512 అయితే ఇక్కడ ఓసీ ఇంతవరకు కరెక్టే ఉంది. ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. 500 పోస్టులు మొత్తం 563 లో 25% అంటే 528 పోస్టులు 30 ర్యాంక్ వరకు తీసుకున్నా కూడా వాళ్ళకి 507 దగ్గర కట్ ఆఫ్ అయిపోవాలి. ఇప్పుడు 34వ ర్యాంక్ తీయండి మీరు, 34th ర్యాంక్ తీస్తే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చింది 34 ర్యాంక్. ఇది ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇది 9వ కేటగిరీ. 9వ కేటగిరీ అంటే నాన్ తెలంగాణ కేటగిరీ. 34 ర్యాంక్ నుంచి మీరు చూడండి, ఈ 34 ర్యాంక్ అతనికి వచ్చిన మార్కులు 505. యాక్చువల్ గా 5% 507 దగ్గర ఆగిపోవాలి, 28వ ర్యాంక్ దగ్గర ఆగాలి. ప్లస్ వీళ్ళకి బీసీడీ లో ఇచ్చారు అబ్బాయిని, మేల్ ఫిమేల్ అమ్మాయి బీసీడీ రిజర్వేషన్ అనేది 5% వాళ్ళకి వర్తించదు. ఈ 5% అనేది వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ పేరా నెంబర్ 8 ప్రకారం అది ఆడ మగ ఎటువంటి కులము గానీ అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళు మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ కాదు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇది అన్నది ఒక అయితే మేమేమంటున్నాం అంటే టీజీపీఎస్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు 34వ ర్యాంకు 92వ ర్యాంకు 97వ ర్యాంకు 97 మీరు 34 తర్వాత 92 తీయండి. 92లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఓసీఈడబ్ల్యూఎస్. ఈ 9వ నెంబర్ కేటగిరీ అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు నిరుద్యోగులు, వాళ్ళు చెప్పమని చెప్పారు. ఈ 507కు మించి నాన్ లోకల్ కి రాకూడదు. ఇంకొకటి రిజర్వేషన్ ఓసీఈడబ్ల్యూఎస్ అనేది వీళ్ళకి వర్తించదు. అదే విధంగా 97 ర్యాంక్ తీయండి. 97 డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్
488 మార్క్స్ వచ్చింది 97లో. ఓకే, అంటే అక్కడ కూడా చూడండి ఏ రిజర్వేషన్లు ఇచ్చారు, ఓసీ ఇచ్చారు. అసలు 507 దగ్గర ఆగాల్సింది 97 దాకా ఎట్లా వచ్చింది. అదే విధంగా ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడతోటి ఆగలే వీళ్ళది 553. అంటే వీళ్ళు క్లియర్ గా కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం టీజీపీఎస్ కి. మరి వీళ్ళు ఎవరు, వీళ్ళ రిజర్వేషన్ ఏంటి, వీళ్ళు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన 262 ర్యాంక్ తీయండి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 262 ఎస్సీ అనుకుంటా. వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అసలు. 262 262 ర్యాంకు. 262 మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 468 ఫీమేల్ ఎస్సీ. ఆ 9వ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ 9వ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. ఇంకా ప్రూఫ్ చూడండి, ఇంకొకటి 271 తీయండి. 271 మండల్ పరిషత్ ఆఫీసర్ 9th 9వ కేటగిరీ 507 దగ్గర ఆగిపోవాలి. ఆ 5% అంటే ఇది అక్రమమే. అదే విధంగా ఇంకొకటి తీయండి 500. ఇంత గుడ్డిగా ఎట్లా చేస్తారు అంటే ఓపెన్ చాలా. ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగులు చెప్పమంటున్నారు మెయిన్స్ అనే స్పెల్లింగ్ ఇంత గుడ్డిగా ఉంటుందా అని అనుకుంటారా? ఫస్ట్ పేజే కదా మరి పెట్టింది, అగైన్స్ స్పెల్లింగ్ స్టార్ట్ అయ్యేది కదా. టైపింగ్ లో ఏమన్నా మనిషి టైప్ చేసిన మొత్తం రిజల్ట్స్ కూడా గట్టిగా 599 తీయండి సార్. 599 599 ర్యాంకు. ఇంకా 599 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫీమేల్ ఎస్సీ 9వ కేటగిరీలో రిజర్వేషన్ వర్తించదు. ఇట్లా మనకి తెలిసిన రీసెర్చ్ చేస్తే నీకు తెలిసింది కదా. ఇంకొక తప్పు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దానిలో ఓపెన్ గా డీటెయిల్స్ కూడా పంపించారు. అబ్బాయి పేరు ఇప్పుడే చెప్పడం బాగోదు కాబట్టి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి సెలెక్ట్ అయిన 34 ఇంజనీరింగ్ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. యాక్చువల్ గా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి నోటిఫికేషన్ ప్రకారం మ్యాథ్స్ గానీ కామర్స్ గానీ ఎకనామిక్స్ గానీ ఉండాలి. 34 ర్యాంక్ తీయండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 505 మార్కులు. బీసీడీ 507 దగ్గర వీళ్ళ 5% కట్ ఆఫ్ అవుతుంది 9వ కేటగిరీ తీసుకుంటే. అలాంటిది ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఒక ఇంజనీరింగ్ అమ్మాయికి ఇచ్చారని చెప్తున్నారు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇంకొకటి ఇంజనీరింగ్ అమ్మాయి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రాకూడదు. ఐదర్ మ్యాథ్స్ గానీ కామర్స్ గానీ ఎకనామిక్స్ గానీ అయి ఉండాలి. ఎందుకంటే ఆడిటింగ్ అకౌంట్స్ తో సంబంధం ఉండాలి. అంటే వాళ్ళు తెలిసిన క్యాండిడేట్స్ నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ గా పేరు కూడా చెప్పడం బాగోదు కాబట్టి. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని 3rd ర్యాంక్ తీయండి. థర్డ్ ర్యాంక్ కర్నూలు అబ్బాయి అని చెప్తున్నారు. ఆదోనికి చెందిన అబ్బాయి పేరు డీటెయిల్స్ కూడా పంపించారు. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు. క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలారా ఒక్కటి గమనించండి, ఇది జనరల్ ర్యాంక్ లిస్టు. జనరల్ ర్యాంక్ ఎందుకు ప్రకటించట్లేదు టీజీపీఎస్సీ? అభ్యర్థి ఆల్ టికెట్ ప్రకటించినప్పుడు ఆ అభ్యర్థి ఏ పోస్ట్కి వచ్చిండు, డిప్యూటీ కలెక్టరా డిఎస్పీ ఎందుకు ప్రకటించట్లే? అదే విధంగా వాళ్ళు ఏ జోన్లో సెలెక్ట్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, వాళ్ళు మల్టీ జోన్ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఏ జోన్కి చెందిన వాళ్ళు. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ ఇచ్చిన దగ్గర పేరు ఉండదు, వాళ్ళ మార్కులు ఉండవు, వాళ్ళ ర్యాంక్ ఉండదు, వాళ్ళ కేటగిరీ ఉండదు, వాళ్ళు ఏ జోన్ వాళ్ళు ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారు. 2 జోన్లుగా డివైడ్ చేస్తే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 మల్టీ జోన్ 2 వాళ్ళు మల్టీ జోన్ 1 కి నాన్ లోకల్ అవుతారు. మరి ఇక్కడ ఎందుకు వివరాలు ప్రకటించట్లే? ఇక్కడనే గుడుపుటాని ఉంది. ఇంకొకటి మీరు తీయండి ఒకసారి, సెంటర్స్ తీయండి చెప్తాం. సెంటర్స్ లో ఎవరెవరికి ఎన్ని మార్కులు? సెంటర్స్ ఎక్కడ ఇందాక గ్రాఫ్ ఇచ్చారు. 18-19 సెంటర్స్ కోడ్ బ్లూ బార్ కోడ్ ఓకే. ఈ బార్ కోడ్ లో మాకు ఇప్పుడు అభ్యర్థులు రీసెర్చ్ చేసి ఇచ్చింది 18 నెంబర్ 19 నెంబర్ కోటి ఉమెన్స్ కాలేజీ. 18 నెంబర్ లో 18 నెంబర్ లో 41 మంది సెలెక్ట్ అయితే దానిలో 6 డిప్యూటీ కలెక్టర్లు 6 డిఎస్పీలు సెలెక్ట్ అయ్యారు. అంటే 12 మంది డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు ఒక్క కోటి ఉమెన్స్ కాలేజీ ఒకటో సెంటర్ 18 సెంటర్. అదే విధంగా 19వ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 30 మంది సెలెక్ట్ అయ్యారు. 30 మందిలో 10 మంది డిఎస్పీలు 3 డిప్యూటీ కలెక్టర్లు. 10 మంది డిఎస్పీలు 3 డిప్యూటీ కలెక్టర్లు. మొత్తం 19 నుంచి 30 మంది సెలెక్ట్ అయ్యారు. 19 నుంచి 71 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే టాప్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు మొత్తం కూడా ఇక్కడ 12, 10, 22, 25 పోస్టులు అక్కడే పోయినాయి ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి. అదే విధంగా 12వ సెంటర్ తీయండి. 12వ సెంటర్ నెంబర్ 12 లో ఆల్మోస్ట్ 25 ఐ థింక్. దానిలో 9 మంది డిఎస్పీలు సెలెక్ట్ అవుతారు. 9 మంది డిఎస్పీ. 9 మంది. ఇది పక్కా ఆథెంటికేషన్. లేదు మేము చెప్పేది తప్పు అంటే టీజీపీఎస్సీని ఇట్లా రిలీజ్ చేయమని చెప్పండి. ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ మార్కులు ఎంత, ఇట్లా సెలెక్ట్ చేయమని చెప్పండి. పేరు ఆల్ టికెట్ నెంబర్. ఇంకోటి ఒకసారి యూపీఎస్సీ తీయండి మీరు. యూపీఎస్సీ రిజల్ట్ లో
మనకి యూపీఎస్సీ ఆదర్శం కదా అన్నిటికీ. ఒకసారి యూపీఎస్సీ మొత్తం సెలెక్ట్ అయిన లిస్ట్ లో 1009 పోస్టులు బ్రేకప్ ఇచ్చింది. జనరల్ ఎంతమంది, ఆ 335లో జనరల్లో మళ్ళీ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎంత, కళ్ళు లేని వాళ్ళు ఎంత, కాళ్ళు లేని వాళ్ళు ఎంత, ఆ ఫిజికల్ డిజేబుల్డ్ కూడా డిఫైన్ చేసారు. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎంత డిఫైన్ చేసారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ డిఫైన్ చేశారు, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, టోటల్ డిఫైన్ చేసి కింద పేర్లు కూడా ఇచ్చారు. చూడండి మీరు ఫైనల్ లిస్ట్ లో, మీరు ఫైనల్ లిస్ట్కి వెళ్తే ఐఏఎస్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి టీజీపీఎస్ చెప్పొచ్చు కదా దీనిలో. డిప్యూటీ కలెక్టర్లు ఎంత, కమర్షియల్ ట్యాక్స్ ఎంత, పంచాయతీ ఆఫీస్ అంటే మీరు ఎందుకు సెలెక్ట్ రాత్రి టైం లేదు కదా, రాత్రి ఇది ఇచ్చేటప్పుడు లక్షల మంది జీవితాలు కదా. ఇప్పుడు అర్ధరాత్రి ఏమన్నా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి తీవ్రవాదులు పోయి టీజీపీఎస్సీ చైర్మన్ ఇంట్లో గన్ను పెట్టి చెప్పలే కదా. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలగబెట్టారు కదా. 3 టీజీపీఎస్సీ చైర్మన్లు మారారు, 2 ప్రభుత్వాలు మారినాయి, 14 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. టీజీపీఎస్సీకి నిన్న కోర్టుకి ఏం చెప్తారంటే 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారంటే ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చారు. మరి 17 మంది ఎక్స్ట్రా వచ్చారని చెప్పి వాళ్ళే ఇచ్చారు. హాజరైన సంఖ్య కాను ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య 17 మంది, 18 మంది వచ్చారు. ఆ 18 మంది ప్రిలిమ్స్ రాయకుండానే మెయిన్స్ రాసిరని అభ్యర్థులు ఆరోపిస్తారు. మరి వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా పెట్టాలి కదా. వాళ్ళు నిజంగానే ప్రిలిమ్స్ రాసిరు అంటే పారదర్శకత అనే పదానికి చాలా దూరంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇంకోటి ఇంటిగ్రిటీ లేదు. స్వయంగా హైకోర్టు జడ్జి గారు ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయ్యారు. అసలు టీజీపీఎస్సీ చైర్మన్ అనేటాన్ని ఇమీడియట్ గా రిజైన్ చేయాలి, టీజీపీఎస్సీ బంద్ చేయాలి. అసలు ఇన్ని తప్పులు, ఒక్క పరీక్షని 14 సంవత్సరాలు నిర్వహించలేని చాతగాని దద్దమ్మ టీజీపీఎస్సీది మొత్తం వాళ్ళందరూ రిజైన్ చేయాలి. వాళ్ళకి ప్రజల సొమ్ము లక్షలు పందుకొక్కులాగా తింటున్నారు. జనార్దన్ రెడ్డి పేపర్ లీక్ చేసి పారిపోయాడు, ఆయన మీద ఏం ఉండదు. జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కలిసి పుట్టాలు బఠానీలు అమ్మినట్టు జిరాక్స్ వాళ్ళ మీద ఇంతవరకు క్రమశిక్షణ లేదు. 9 నెలల్లో ఉన్న మహేందర్ రెడ్డి వస్తాడు, ఆయన పోలీస్ యాక్షన్ చేసి జీవో నెంబర్ 29 తీసుకొస్తాడు. జీవో నెంబర్ 29 ఇంతవరకు సుప్రీంకోర్టు తప్పు పట్టలే, మళ్ళీ రిట్ పిటిషన్ అమలు చేయమని చెప్పింది. టీజీపీఎస్సీ అనే చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ టీజీపీఎస్సీ చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇచ్చి కాలు చేతి ఎరగొట్టి కేపాల్కి పంపించాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇచ్చి కేపాల్కి పంపించాలి. అది కూడా అవుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి లక్షల మంది జీవితాలతో ఆడుకుంటుంది. టీజీపీఎస్సీ అనేది పారదర్శకతకి, జవాబుదారీతనానికి, ట్రాన్స్పరెన్సీకి లేదు. కాబట్టి డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఎగ్జామ్ ఏం చేయాలని టీజీపీఎస్సీ చేసిన అన్ని రకాల రిక్రూట్మెంట్ మీద మాకు అనుమానాలు వస్తున్నాయి. మెయిన్స్ స్పెల్లింగ్ కూడా రాయడం రానోళ్ళు, ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా రాయడం రానోళ్ళు ఒక డిప్యూటీ కలెక్టర్లని, ఒక డిఎస్పీలను ఏ విధంగా రిక్రూట్ చేస్తారు? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గ్రూప్ 1 మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు 8 సంవత్సరాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు. ఖచ్చితంగా దీనిలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. సింపుల్ ఎగ్జాంపుల్, ప్రజలారా టైప్ చేస్తుంటే కూడా కరెక్షన్ చూపిస్తుంది కదా, టైప్ చేసే కరెక్షన్ చూపించదా? కరెక్షన్ చూపించాలి అంటే ఎంత మన మొబైల్ లో టైప్ చేస్తేనే రాంగ్ పెడితే ఎల్కేజీ కాదు కదా. ఇది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే గ్రూప్ 1 స్థాయి అధికారులు ఇంత కాంట్రవర్సీ తర్వాత వీళ్ళు కనీసం స్పెల్లింగ్ మిస్టేక్లు అన్నం మెతుకు తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా ఇది గూడుపటాన్ని జరిగింది. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది టీజీపీఎస్సీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా. రైట్, కన్క్లూడ్ చేద్దాం. లాస్ట్ వర్డ్ ఇప్పుడు ఇది నువ్వు రాత్రి అంటున్నావు కదా, కాదు కదా, ఎప్పటి నుంచో దాదాపు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? ఇవాళ తెల్లారి లేట్ అయితే మళ్ళీ ఏమైతుందో, ఇంత దొంగతనం ఎందుకు? దొంగ సొమ్ము పట్టుకొచ్చి దాచుకున్నాం కదా, ఎప్పుడు పోలీసు వచ్చి ఎప్పుడు రేడ్ చేస్తాడో, ఇది ఈ లోపల సంతకాలు చదువుకుందాం అన్నట్టుగా అనుకుంటారు కదా, అదే పని చేస్తున్నట్టు ఉన్నది ఇక్కడ. ఈ పొలిటికల్ సిస్టమ్ మొత్తము తెలంగాణ యువతరాన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసిందబ్బా. కూటికి గతి లేక పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటా సంవత్సరాలు వచ్చి ఇక్కడ పార్కుల పొంట అక్కడిక్కడ వాచ్మెన్ గిరిలు చేసుకుంటా, ఆటోలు నడుపుకుంటా చదువుకుంటా ఉన్నారు. కొద్దిగా కూడా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అసలు ఆ జడ్జిమెంట్ రాగానే సోయికి వచ్చి వెంటనే మొత్తం అంతే పక్కకు పడేసి, ఇది కాదురా నాయన నేను తీసుకపోయి యూపీఎస్సీకి ఇస్తా అని చెప్పని తీసుకపోయి ఇయ్యనుండే. మేము అనేది అయితే క్లియర్ గా ఇది వైండ్ అప్ చేయడం మీ చేత కాదు, అది క్లియర్ అయిపోయింది. సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు ఎవడన్నా. అసలు ఇంత తప్పులు తడుకుంటుందా? ఎక్కడన్నా ఒకటెక్కడో మిస్టేక్ ఉంటే వేరే విషయం. మళ్ళీ పార్టీలో మాట్లాడేది నాకు అర్థమైతే లేదు. వాళ్ళు మాట్లాడాలి కదా. ఈ పార్టీలో అందరూ వచ్చి ఆయన ఎంపీ అటో ఆయన తీసుకుపోయి ఆ వచ్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించడు. వాళ్ళు ఇటు అవతలంతో ఉంటున్నారు, ఇవతలంతో ఉంటున్నారు, ఇద్దరు తరఫుకెళ్ళి ఉంటారు. ఇది బంద్ చేసి సపరేట్ ఇదంతా మీకు చేత కాదు తీసుకుపోయి యూపీఎస్సీకి ఇవ్వాలనేదే మెయిన్. ఇంకొకటి జీవో నెంబర్ 29 అన్నాం కదా, 563లో 258 ఓపెన్ పోస్టులు. ఈ 258లో జీవో నెంబర్ 29 వల్ల 180 మంది ఓసీ వాళ్ళు వచ్చారు, 75% పైగా. జీవో నెంబర్ 29 మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు కోసేసారు.
అంటే 258 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉంటే దానిలో 172 ఓసీలకే వచ్చినాయి. అంటే జీవో నెంబర్ 29 అనేది దగ్గర నుంచి సరిచేయాలి, టీజీపీఎస్సీని రద్దు చేసి యూపీఎస్సీకి ఇవ్వాలి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడికి పోయినా ఇదంతా టెంపరీ. ఇప్పుడు డివిజన్ బెంచ్ కు పోయినా ఏమున్నా మళ్ళీ సుప్రీంకోర్టులో పిల్ పడుతుంది. ఇది ఇవ్వాలి కాకపోతే ఇంకా 2 ఏళ్ళకైనా 3 ఏళ్ళకైనా కానీ ఈ ఎగ్జామ్ మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. అంత పెద్ద ఉన్నది అంతా. సుప్రీంకోర్టులో ఎప్పుడో ఒకటి క్లోజ్ అవుతుంది. వేషాలకు కూడా ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా 523లో కూడా జెన్యూన్ గా రాసిన కూడా 100% అట్లే ఉంటుందని చెప్తలేదు కదా. వాళ్ళు కూడా కష్టపడ్డోలే, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డోలే, అట్లా వేల మంది బయట ఉన్న కూడా అట్లే ఉన్నారు కదా. జెన్యూన్ గా ఎవరికి రావాలో వాళ్ళకి రావాలని మనం అనేది. అందుకే వీళ్ళకి చేత కాదు కాబట్టి ఆడ పడేసి అడ్డం పడేసి తీసుకపోయి యూపీఎస్సీకి ఇచ్చి ఫ్రెష్ 6 నెలల్లో 8 నెలల్లో మొత్తం పెట్టి చేస్తే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కదా యూపీఎస్సీది. పేపర్ లీక్ కానీ ఇట్లా ఎగ్జామ్ ప్రాపర్ గా కండక్ట్ చేయలేనటువంటిది ఏ ఒక్క ఉదాహరణ కూడా ఇప్పటిదాకా జరగలేదు. సో వాళ్ళ చేతుల్లో పెడితే అయిపోతుంది. మీరు మంచి మాట అన్నారు. ఇప్పుడు 563 మంది సెలెక్ట్ అయ్యారు కదా, 563 మంది ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్, వాళ్ళ ఆన్సర్ షీట్స్ ప్లస్ వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ లో ఏ ఎగ్జామ్ సెంటర్ లో రాసారో వాళ్ళ సీసీటీవీలు, ఫస్ట్ వీళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు, వీళ్ళ మెయిన్స్ హాల్ టికెట్లు, వీళ్ళకి వచ్చిన మార్కుల లిస్టు, వీళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు, ప్లస్ సీసీటీవీ రికార్డ్ అవుతుంది కదా, అది బయట పెట్టమని ఏమక్కర్లేదు. ఒకటి టీజీపీఎస్సీకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ట్రాన్స్పరెన్సీ కదా, బుర్రా వెంకటేశం గారు వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్ ఆన్సర్ టికెట్, వాళ్ళ ప్రిలిమ్స్ ఆన్సర్ షీట్, మెయిన్స్ ఆన్సర్ షీట్ ప్లస్ వీళ్ళు ఏ సెంటర్ లో రాసిన ఎగ్జామ్, సీసీటీవీ కెమెరా, మొత్తం 523 కోర్టుకి ఇచ్చేయండి. ఓపెన్ పంచాయతీ లేదు. ఓకే. సో ఏదేమైనా అనుమానాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటేనే దీని వెనకాల ఏదో జరిగిందన్న అనుమానాలు ఇంకా మరింత బలపడ్డాయి. సరే, దాని తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పుని సస్పెండ్ చేయొచ్చు రకరకాల పాయింట్స్ని ముందు పెట్టి. అల్టిమేట్గా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం రాలేదో, వాళ్ళకి ర్యాంకు రాలేదో, వాళ్ళందరూ ఒక అనుమానంతో, ఒక ఆరోపణలతో చాలా తీవ్రంగా కొన్ని ఎవిడెన్స్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు. మరి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అందుకే వాళ్ళు అడుగుతున్నారు మొత్తం ఆన్సర్ షీట్స్ అన్ని బయట పెట్టండి అని. సో ఇది పెట్టడం వల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేదు, రాసిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా రాసి ఉన్నామని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. సో మరి ప్రభుత్వానికి ఏంది ఇబ్బంది? సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొండికి పోతే అసలుకు ఎసరు వస్తుంది. అది ఎవరికి? అది మీకే ఎసరు వస్తుంది. సో నిర్ణయించుకోవాల్సింది బంతి ప్రభుత్వం కోర్టులో ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్ళడం ఖాయంగా కనబడుతున్నది. వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ కేవేట్ వేసి ఉన్నది. సో డిస్కషన్ సుప్రీంకోర్టులో జరగబోతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.